ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ భాగాన్ని మనం కేతు స్థానంగా చెప్పుకుంటాం. దీన్నే ఇంగ్లీష్లో అయితే కేతు మౌంట్ లేదా నెప్ట్యూన్ మౌంట్గా చెప్పుకుంటాం. సో ఈ నెప్ట్యూన్ మౌంట్ లేదా కేతు స్థానంలో గనక ఈ ఫిష్ సింబల్ అంటే చేప గుర్తు ఈ విధంగా స్పష్టంగా లేదా ఈ విధంగా కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులకి మంచి అతీంద్రియ గ్రహణ శక్తి ఉంటుంది. సో ఇక్కడ కేతువు మోక్షకారకుడు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటుంది. దైవిక సంబంధ విషయాలలో చురుగ్గా ఉంటారు. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటారు. డిటాచ్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వైరాగ్య భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. వైరాగ్యం ఉన్నప్పుడే మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు వైరాగ్య భావనలో ఉండి మోక్ష సాధన లోపట సఫలీకృతులు కావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.